సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రజలందరికీ పాదాభివందనాలు. అండ్ ఐ లవ్ యూ. కష్టం గెలిచింది, నిజం గెలిచింది. ఇంత నెగిటివిటీలో అంటే చాలా మంది నువ్వు సినిమా తీలేవు, ఆడదు, రిలీజ్ కాదు, నువ్వు హీరోనా అని అంటే నేను మాట్లాడిన మాటలకి చాలా మంది ఏదో అనుకున్నారు, ఇది ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక బొక్క దొరుకుతుంది. అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. చెప్పి మరి హిట్ కొట్టాం లారీ చాప్టర్ 1. ప్రజలందరికీ పాదాభివందనాలు. 98.5% పీపుల్కి నచ్చింది సినిమా. లవ్ యూ ఆల్. అండ్ ఫస్ట్ డే కలెక్షన్ 64.7 lakhs, అంటే 64,70,000. అందులో అన్ని ఫోన్ మాకు ఒక 7-8 లక్షలు వస్తాయి ఉదాహరణ. సో మంచిగా పికప్ అవుతుంది. ఈ 6 సినిమాలు 3 రోజులు బ్లాక్ అయిపోయినాయి ఆల్రెడీ థియేటర్స్. అండ్ మండే నుంచి పెరుగుతున్నాయి థియేటర్స్. ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరికీ. సినిమా చాలా బాగా నచ్చింది. ఫైట్లు, సెంటిమెంట్, రొమాన్స్ ప్రతి చోట నవ్వుతున్నారు. కామెడీ, ఎంటర్టైన్ అవుతున్నారు. ఫైట్స్ బాగా ఎంజాయ్, డైలాగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫైట్, ట్విస్ట్, క్లైమాక్స్ ప్రతిదీ వాళ్ళే చెప్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పాదాభివందనాలు. లవ్ యూ ఆల్. రివ్యూస్ చూడండి, టికెట్స్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళండి ఈ వీకెండ్. ఎంజాయ్ ద మూవీ. లవ్ యూ ఆల్. సో గైస్ అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పాలని ఉంది. ఎవరు లేరు దగ్గరలో, ప్రజలందరూ ఎక్కడెక్కడ ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. Talk something. Thank you so much, all the audience, for your love and your support. All the medias, all the audience, for your kind response. And movie is chala bagundi. Movie is blockbuster, and we are enjoying it. Thank you so much. You are enjoying. People enjoying. People are enjoying, and by seeing Yeah, this, we are enjoying. She's enjoying. right. All our hard work is literally paid off. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పాదాభివందనాలు. చాలా గ్రేట్ మీ రెస్పాన్స్. అంటే ఫస్ట్ సినిమాకి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ 5 లాంగ్వేజెస్ లో పాటలు అయితేనేమి 3 గంటల సేపు చాలా అద్భుతంగా కూర్చోబెట్టలేని. నాకు అక్కడికి టెన్షన్ వేసింది, మేబీ 3 గంటలు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. బట్ దెర్ ఈస్ 1% పాసిబిలిటీ. పీపుల్ ఆర్ టాకింగ్ 100లో కొంచెం లాగ్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అవి అని. బట్ కథపరంగా చూడాలి తప్ప మీరు రివ్యూ చెప్పాలని, మీరు ఏదో చూడాలని, మీరు ఇంకోటి సినిమా చూడకుండా ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో అలా సినిమా చూడకుండా ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళి కథలో ఇన్వాల్వ్ కాకుండా మాట్లాడే వాళ్ళకి మేమేం చేయలేము. తీసుకుపోయి మ్యూజియంలో పెట్టండి. ఈ సినిమా కూడా బాగాలేకపోతే ఒరిజినల్ పీపుల్ ఐమాక్స్ దగ్గర ఒరిజినల్ రివ్యూ చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీ హిట్ బొమ్మ. 6 KGF, బాహుబలితో పోలుస్తున్నారు. చిన్న అంటే కలెక్షన్స్, తీసిన విధానము, టెంపో, వాళ్ళ బడ్జెట్, విజువల్స్ వేర్లే, కానీ సినిమా అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రజల్లో రెస్పాన్స్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ విలేజెస్ సైడ్, రాయలసీమ సైడ్, అండ్ ఆంధ్ర అండ్ ఇక్కడ తెలంగాణలో ఓన్లీ మనకు మల్టీప్లెక్స్లు వచ్చాయి. మండే నుంచి పెరుగుతున్నాయి సింగిల్ స్క్రీన్స్. ఇక్కడంతా కమర్షియల్, టూ మచ్ డబ్బులు ఎక్కువ కట్టాలి. మన దగ్గర ఉన్న దాంట్లో మనకు 90 థియేటర్లు దొరికాయి. ఈ రోజు 12 పెరిగాయి. మండే ఒక 50 దాకా పెరిగేదానికి ఛాన్స్ ఉంది, 160 వరకు. అండ్ ప్రతి ఒక్కరు సినిమా చూడండి. బుకింగ్స్ అయితే నిజం చెప్తున్నా వీక్ గా ఉన్నాయి, బట్ బేసిక్ గా ఉన్నాయి. అసలు నాకు అంత రావడమే ఎక్కువ, బట్ ఇంకా ఎక్కువ కావాలి. సినిమా అంత బాగుంది, చాలా బాగుంది సినిమా. అండ్ రివ్యూస్ చూడండి, అన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేయండి. నచ్చితే మీరు అవన్నీ చెప్పా, ట్రైలర్, పాటలు చూసి నచ్చితే రమ్మన్నా. 20,000 మంది వచ్చి నేను చూశారు. 20,000, 20,000 ఫుట్ ఫాల్స్ వీ హావ్ రిసీవ్డ్ ఎస్టర్డే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నిన్న రిలీజ్ అయిన 6 సినిమాల్లో మంది నిలబడింది గట్టిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ప్రజలందరూ ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చూడండి, వాళ్ళు ఎవరైనా కానీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి తప్పకుండా టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్. వాచ్ అవర్ మూవీ అండ్ సపోర్ట్ us. Thank you so much. Love you all. కొంతమంది మీడియా అంటే సినిమా రిలీజ్ కాకముందు చాలా మీడియా జరిగింది. అంటే కాంట్రవర్షియల్ కావాలని చేశారు, లేకుంటే వాళ్ళు అది న్యాచురల్ గా జరిగింది అనుకుంటున్నారు. మొట్టమొదట కృతజ్ఞతలు మీడియా వాళ్ళందరికీ. అది న్యాచురల్ గా జరిగిందే. నా సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో నేను వాళ్ళ ఛానల్స్కి వెళ్ళడం, వాళ్ళ వైరల్ క్వశ్చన్స్ అడగడం, నన్ను అవమానించడం, ఇవన్నీ జరిగాయి. మామూలే, అంతా కలిసి ఉండాలి సినిమా వాళ్ళం అండ్ మీడియా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నో ప్రాబ్లం. పడ్డవాడు చెడ్డవాడు ఎప్పుడు కాదు. పడితే పడినారు, తిట్టినా నో ప్రాబ్లం. నా సినిమా అయితే ఫైనల్ హిట్ అయింది కదా, బ్లాక్ బాస్టర్ అయింది కదా, అదే చాలు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అదే ఆ క్రమంలో జరిగింది తప్ప అవన్నీ స్క్రిప్టెడ్ కదా, అన్ని ఒరిజినల్. నన్ను అవమానించారు, ప్రజలు నిలబెట్టారు. కొంతమంది సినిమా చూడకుండానే రివ్యూ రాశారు. వాకేం చెప్తారు? మరి సినిమా చూడకుండా రివ్యూ రాసేవాడిని. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాళ్ళ ఆ సెంటిమెంట్ సెట్, ఆ డైలాగ్ సెట్ కాదు. కానీ బట్ యూ కెన్ సే నాకు పర్ఫెక్ట్ డైలాగ్ రాలేదు. అలాంటి ఒక మాసు బూతు తిట్టాలి, కరెక్ట్ కాదు. అది చూసి రాయాలి కదా. ఆర్ఎల్స్ టికెట్ ఇచ్చినప్పుడు ఉదాహరణ కొన్ని హిట్ ఆఫ్ లవ్ ఫస్ట్ చూడాలి, నీ విశ్లేషణ చెప్పాలి. సో అలా కొంతమంది ఎవరు లేరు, మ్యాక్సిమం అలా ఎవరు లేరు. బట్ రివ్యూవర్స్ విషయానికి వస్తే, రివ్యూవర్లు అసలు మీరు సినిమా తీయలేకే మీరు రివ్యూలో ఉన్నారు. మేము సినిమా తీసాం, ఓపెన్ ఛాలెంజ్. నాకు ఇద్దరు అన్ని బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, సినిమా బాగాలేదు అన్నాడు. ఇద్దరు రివ్యూలు. ఒకడు లావన్ ఫర్ యూ అని ఒకడు, ఇంకొకడు కూడా లఫ్ట్ గాడు, ఇంకొకడు. ఇద్దరు అన్ని బాగున్నాయి, సినిమా బాగాలేదేంద్రా, రియలిస్టిక్ గా లేదట. రియలిస్టిక్ గా ఉంటే డాక్యుమెంటరీ చూసుకో. సినిమా అంటే ఏంద్రా, ఊహాజనితం అంటే
కళ, అదొక కళ. అంటే చూడండి, బార్ అబౌ ద బార్ అంటే ఒక ఆడియను ఒక యాక్టర్ని తను చేయలేని తను చేస్తుంటే స్క్రీన్ పైన తను ఏడిస్తే, తను ఏడవడం, తను డాన్స్ చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవ్వడం అలా చేస్తాడు. దట్స్ కాల్డ్ మూవీ. నువ్వు రియలిస్టిక్గా తీయంటే రియలిస్టిక్ డాక్యుమెంటరీస్ చూసుకోరా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారా రివ్యూస్ అందరికీ ఆనెస్ట్గా. మీరు ఏమన్నా అనుకోండి, గౌరవించి మాట్లాడినా వినట్లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నా సినిమా 98% నచ్చింది. బ్లాక్ బాస్టర్ బొమ్మ ఆల్రెడీ. మీ అందరికి ఓపెన్ ఛాలెంజ్, 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తాను నేను. రివర్స్ ఎవరైనా మీ గ్యాంగ్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, రండి ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. ఓపెన్ డొమైన్ యూట్యూబ్లో పెడదాం. 100 మంది లైక్ చేయాలి. 100 మంది వ్యూస్, 100 మంది లైక్ చేయాలి. ఫస్ట్ 100 వ్యూస్లో దానికి 100 మందికి 100 లైకులు కూడా పడాలి. పడలేదనుకో మీరు రివ్యూలు ఆపేయాలి. ఎందుకు ఏరే వాడిని రివ్యూ చెప్తారు మీరు సినిమాలు? నీ మొఖాన లైటింగ్ సరిగా ఉండదు, నువ్వు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతావు. నీ డ్రెస్సే బాగుండదు, హీరో డ్రెస్ గురించి మాట్లాడతావు. మాకున్న స్తోమతలో మాకు వచ్చింది మేము చేస్తున్నాం రా బాబు. ఎందుకు నెగిటివ్ మాట్లాడతారు మా గురించి? మీరు బతికేదే మా పైన. సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని కోట్లు బిజినెస్ జరుగుతుంది. ట్యాక్స్ అయితేనేమి, జనాలు అయితేనేమి, బతికే వాళ్ళు అయితేనేమి. బుద్ధి ఉండి మాట్లాడండి కొంచెమన్నా. బ్లాక్ బాస్టర్ బొమ్మ ప్రజలు చెప్తుంటే మీరేంద్ర బొచ్చులో రివ్యూస్ చెప్పేది? పిల్లనాయాలరా, పిల్ల చేష్టాలు చేసుకుంటా. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. హాలీవుడ్ సిస్టమ్స్ కానించి సురేష్ బాబు గారి స్టూడియో వరకు, ట్వింటిన్ టొరెంటో కానించి అకిరా కురోసావా వరకు, ఫిలిప్పీన్ సినిమా, స్కాండినేవియన్ సినిమా, యూరోపియన్ సినిమా, లాటిన్ అమెరికన్ సినిమా, జపనీస్ సినిమా, కెనడా సినిమా, ఏ సినిమా అయినా గురించి మాట్లాడదాం. డిఏ ఎడిటింగ్, డబ్బింగ్, కలర్ కరెక్షన్, సౌండ్ సిస్టమ్, ప్రతిదీ దేని గురించి అయినా మాట్లాడదాం. రండి, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. నేనే హాల్ బుక్ చేస్తా, నేనే ప్రతిదీ పెడతా. మీకేం తెలియదురా, తెలియక నాడు మిగిలినారు. నాకు తెలుసు కాబట్టి నేను సినిమా చేశాను. తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కటి సినిమా చేశాడు. వాడి స్థాయిలో వాడు ఏదో చేశాడు. వాడిని సపోర్ట్ చేయండి. రివ్యూ చెప్పి మీ ఒపీనియన్ జోబులో పెట్టుకోండి. అంతేగాని అందరి మీద కమెంట్ వద్దండి. నాట్ అట్ ఆల్ కరెక్ట్. తనకి యాక్సిడెంట్ అయింది, అంత కష్టపడి వచ్చి సినిమా చేసింది. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా వచ్చింది. అంత డెడికేటెడ్ యాక్టర్. నాకు ఇంజురీ అయింది, మేము ఇంత డెడికేటెడ్గా సినిమా చేశాం. సినిమా మీరు అన్ని బాగున్నాయి, బాగాలేదంటే నచ్చితే చూడండి, లేదా మనసులో పెట్టుకోండి. అంతేగాని ఓపెన్ రుద్దద్దండి. మీరు రుద్దిన పీకేది ఏం లేదు. రీజన్ ఆల్రెడీ జనాలు యాక్సెప్ట్ చేశారు. బొమ్మ బ్లాక్ బాస్టర్, ఇట్స్ గోయింగ్ వెల్. Love you all. Thank you so much. Opinion. Thank you so much. Thank you so much to all the audience for all your kind love and support. And we owe all of you a lot. I mean, it's all like beyond our expectation. There are so many hurdles we were going through while the shooting. Myself and Srikanth also, and despite of so many negativity also was spread, but still, the audience, everything is on audience hand, and we are so overwhelmed with the response we're receiving. Thank you so much for making our movie blockbuster. Ma'am, మీరు శ్రీకాంత్ రెడ్డి గారు డైరెక్షన్ చేశారు కదా, సో ఎలా నమ్మారు డైరెక్షన్ కరెక్ట్ గా? అంటే ఈ మూవీ అవుట్పుట్ How did you believe that I make a movie completely? మీరు ఎలా నమ్మారు సార్? ఎలా అప్రోచ్ అయ్యారు? Did you believe before starting the movie that I Well, would make see, this story? initially when I met him, the kind of dedication he has, the kind of passion he has, that's enough, to understand that whether he's capable to make a movie or not. So I have seen that in him. So obviously. So What he is saying is there might be some false promises made by some Yeah. wrong people, wrong directors and producers. Yeah. How did you believe like that? See, of course, the negative people are there, who just waste your time, and but yeah, still we have to be positive and we have to trust, right? So fortunately, I met Srikanth. When Srikanth narrated me the story, the kind of passion he has, he was more involved in the story more than myself. Like anytime, whenever I was there, whenever I asked him to narrate the story, he was always there. And he was totally involved in his work. He was always నేను ప్రభాస్ అన్న ఫ్యాను. ఒకటే డైలాగ్ చెప్తా, సారీ టు ఇంటరప్ట్. Yeah. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ అన్న డైలాగ్. సినిమా రిలీజ్ అయినాక హిట్ అని ఎవడేం చెప్తాడు, చెప్పి మరి హిట్ కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. శ్రీకాంత్ రెడ్డి చొక్కా మీద చొక్కా లారీ సినిమా ఇటు పక్క 3 అవర్స్ కూర్చోబెట్టాను. ఈ జనరేషన్లో ఇంతమంది నన్ను లాగాలని చూస్తే ఒక్కడికి ఒక బొక్క దొరకలేదు అడగడానికి. సినిమా అంత బ్లాక్ బాస్టర్. సాంగ్స్ అంటే ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతిదీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టెంపో పోతుంది, పరిగెడుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఆపడానికే లేదు, మీరు చూస్తున్నారు అసలు. అంటే మీరు ఇద్దరికి ఫస్ట్ సినిమా కదా అయ్యా, సో హిట్ కొట్టారు. సో మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. Very happy. Like we Very can't happy. see the smile. We can't smile more than that. Otherwise, we could have done that also. So we are very happy. Yeah. చిట్టిబాబు ఒక గుంటనక్క, ఒక పెద్ద మనిషి. అతను ప్రతి సినిమా విషయంలో దూకుతాంటాడు. అవసరం అతనికి. యువకుడిని కష్టపడుతున్నాను, నేను ఏదో సినిమా చేశాను, వచ్చి నచ్చితే మాట్లాడాలి, నచ్చకపోతే మాట్లాడకూడదు. అంతేగాని అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి తోరకూడదు. నిన్న ఒక సీటు ఖాళీ పెట్టి ఐమాక్స్లో అదే పనిగా కూర్చుంటాడని రాలేదు అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయాలతో పాదయాత్ర ఆడుకో చోటిపోయి ఆడ ఉండండి. సినిమా ఇండస్ట్రీలో అన్ని విషయాల్లో దూరద్దండి.
దూరితే మటుకు చాలా నెగిటివిటీ ఉంది మీ పైన. గొప్ప వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఉంచుకోండి. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, నా విలువ పోగొట్టుకోదలుచుకోలేదు. మూవీకి ఎంత ఖర్చు అయింది? అన్న నా సినిమాకి కరెక్ట్గా 2,05,00,000 అయిందన్న. సో 2,05,00,000 మీరు డైరెక్షన్ మీరే చేశారంటున్నారు కదా. సో డైరెక్షన్ వేరే వాళ్ళకి అప్పచెప్పి, అంటే లైక్ వేరే డైరెక్టర్ అప్పచెప్పి ఆ స్టోరీ కంటెంట్ మీరు ఓన్లీ యాక్టింగ్ ఉంటే ఈ సినిమా కాస్త ఇంకా బాగా అవుట్పుట్ వచ్చేదని ఒక టాక్ అయితే ఉంది మరి ఆడియన్స్ లో. మీరేమంటారు? నాది ఒక సినిమా ఆగిపోయింది, వేరే డైరెక్టర్ అప్పచెప్పి సినిమా ఆగిపోయింది. కొత్తపేట గ్రామం మా సినిమా పేరు. అందువల్ల నాకు నమ్మకం లేక నేను ఇంకా ఎవరిని నమ్మదలుచుకోలేదు. కృష్ణానగర్లో నా దగ్గర డబ్బు చేతిలో పట్టుకుని గణపతి కాంప్లెక్స్ దగ్గర చాలా మంది దగ్గర తిరిగా నేను. టీల్లాగా ఇక్కడ డైరెక్టర్ తిరుగుతాంటారు, నేను డైరెక్టర్ అని చెప్తాను. కల్పొచ్చినప్పుడల్లా హాయ్ బ్రో ఐఎమ్ డైరెక్టర్ అంటాడు. అర్థమైందా? హాయ్ బ్రో ఐఎమ్ డైరెక్టర్ అంటాడు. అంటారు అంటారా ఉండరా లేదా వాడు ఏం డైరెక్టరో తెలియదు. వాడు నమ్మినాం అనుకో నెత్తిన గుడ్డేస్తాడు. ఆల్రెడీ చేసిన ఒక సినిమా అయిపోయింది. అందుకు నాకు నేను చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే నాకేం అంత నచ్చ ఎందుకన్నా నాకు. మరి అది బడ్జెట్ కూడా లేదు. సో ఈ సినిమా హిట్ కొట్టింది కాబట్టి నెక్స్ట్ మీరే డైరెక్షన్ చేశారా, మరి వేరే వాళ్ళకి ఏమైనా మంచి డైరెక్టర్ లారీ 2 అండ్ వి గో విత్ దట్ అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్ బట్ కొంతమంది స్క్రిప్ట్స్ చెప్తున్నారు, వింటున్నాను. అండ్ నాకు నేను చేసుకోవడానికి సిద్ధమే, డబ్బు అయినా ఏదైనా అన్నీ ఉన్నాయి అక్కడ. లేకపోతే ఓపెన్ టు ది ఓపెన్ ప్రాజెక్ట్స్ కూడా నేను ఐఎమ్ రెడీ టు గో. అండ్ మంచి సినిమాలు చేయాలా, సినిమాలను ఆదరించాలి. ఇప్పుడు నా సినిమా 3 గంటలు వాళ్ళ టైం వేస్ట్ కాదు, దద్దరిలో పోయి సినిమా తీసా, అలాంటివే తీయాలి చెప్తున్నాను నేను. మరీ గుర్తుపెట్టుకుంది లేక ఏమన్నా మీ ఇష్టం. ఐ డోంట్ మీరు పొగరు అనుకోండి, బలుపు వాటి యాటిట్యూడ్ అనుకోండి. నేను తీసే ప్రతి సినిమా హిట్టే, మార్క్ మై వర్డ్స్. ఇది పెద్ద ఛాలెంజ్ మాట. నేను తీసే ప్రతి సినిమా హిట్టే, దాంట్లో బొక్కలు ఎతికినా ఏమైనా చేయాలని నాకు చూపించే ఓపెన్ ఛాలెంజ్. సినిమాలో కొన్ని విప్లవాలు ఎక్కువ ఉన్నాయి, రొమాన్స్ డోస్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి టాక్ వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ అంటే ఎందుకు చూడలేదు, మీరు చూడలేదు, మీరు చెప్పారా? ఫ్యామిలీ పిల్లలతో వచ్చి No. It's not like that. People know everything because Instagram lo ప్రతిదీ వస్తుంది. We have Yeah, everything. I think lip lock or kissing is very normal, I believe. That's the way to express the love, right? It's Yeah. very normal. You can't see the kind of love story we had in the movie. It's not a teenager kind of love story. The kind of attitude The Pankaj maturity has, we the have. maturity he has, the Varalakshmi, kind of individual Varalakshmi is character. an individual character. We So both in the Basti. there is no other way to express the love than kissing, and we can't show more than that. సో ఇంకొకటి కాంట్రవర్సీ నడుస్తుందంటే ఫస్ట్ టాప్ లో డీజిల్ అనే వ్యక్తి, అంటే మీరు క్యారెక్టర్ పెట్టారో ఆ డీజిల్ సెకండ్ టాప్ లో విధంగా నీతో పాటు ఆ లారీ జర్నీలో ఉండే సినిమా ఇంకా కాస్త బెటర్ గా ఉండేది, ఆ కామెడీ అప్పుడప్పుడు వర్కౌట్ అయ్యేదని ఒక టాప్ అయితే ఉంది. సో దాన్ని మీరు ఎలా చూస్తారంటే మీ మధ్య గొడవలే వెళ్ళిపోయారని ఒక టాప్ అయితే విడిపోయారని. I don't want to talk that. Movie hit అయింది ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది. People liking the movie. అంటే I don't want to talk that. చేయాల్సిన అవసరం ఉంది. అలా ఏం లేదు. ఆన్సర్ చేస్తే ఇట్స్ డిలే ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ అది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. Yeah, వీ హ్యావ్ అవర్ రిస్ట్రిక్షన్స్. నా బడ్జెట్ లో నా స్టైల్లో నేను yeah. శ్రీకాంత్ రెడ్డి అంటే ఫ్రాంక్ వీడియో చేస్తారని మామూలుగా జనాలు తెలుసు. ఇప్పుడు మూవీ తీసారు కదా, తర్వాత ఫ్రాంక్ వీడియో చేస్తారా? చేస్తా. రేపు 6వ తేదీ 10వ తేదీ 2-3 వీడియోలు చేసి పెడతా. అవసరం, బతుకు తెరువు నాది అదే. యూట్యూబ్ మళ్ళీ చేస్తా. తప్పేముంది చేయడం, ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you so ప్లీజ్ much. పాజిటివ్ గా రాసినందుకు మీడియా అందరికీ ధన్యవాదాలు. పాదాభివందనం మీడియాకు కూడా. సరేనా? Thank you so నన్ను much. తిట్టినా పర్లేదు, మళ్ళీ నేను కూడా తిడతా వేసుకుంటా. ఇష్యూ వచ్చిందండి. మీడియా వాళ్ళందరూ పెళ్ళాలు మేము మొగుడు అని అన్నారు కదా, అది దాని మీద మీ అది వచ్చింది అనుకుంటారా, లేకుంటే ఫ్లోలో అని కాదు, అది నిజమే కదా. మనం ఇప్పుడు కలిసి ఉండాలి, ఇక్కడ తిరుగుతాంటారు. మీడియా వాళ్ళని పెళ్ళాల పెట్టి మేము మొగుడు అన్నారు కదా, అది కాస్త సరే మీరే ముందు మేము పెళ్ళాలం. ఓకే ఓకే షూర్ వాట్ ఎవర్. థ్యాంక్ యూ అన్న. కుటుంబం అన్నదమ్ముళ్ళు భార్య భర్తలు వాట్ ఎవర్. Once again, all the best. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి నచ్చిన సినిమా. Thank you so much. Yeah. శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిందో ఆయన నమ్మకం. నిజమే అన్న, మా ఊరికి వెళ్ళొచ్చు, మీరు అది మైక్ తీసుకెళ్ళచ్చు. మీరు మెడిసిన్ చదివారంట వాసన. నిజమే, మెడిసిన్ కాదు, బ్యాచులర్స్ ఇన్ ఫార్మసీ చదివాను. ఫార్మసీ చదివి ఫార్మసీ సెంటర్ గా ఉందంట. ఆ, దాని ఆఫీస్ ఇక్కడ ఈ ఫీల్డ్ రావడానికి మెయిన్ సినిమా ఇంట్రెస్ట్ అన్న, బిజినెస్ గా చూస్తున్నా. అండ్ ఇది ఒక కళాత్మకం, ఒక ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు, ఎదగచ్చు, ఏదైనా స్థాయికి వెళ్ళచ్చు. అండ్ దాని సో వై యూ కమ్ ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్. And ఒక యూట్యూబ్ acting, ఛానల్ పెట్టారు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఒక రెవెన్యూ వచ్చిందని కరెక్టేనా? నిజమే, నాకు వచ్చిన రెవెన్యూ నిజమే. ఆ రెవెన్యూ కంటే సినిమా తీసుకురాని ఒక టాక్ ఉంది. అది కూడా నిజం, అదే నిజం, టాకేం లేదు, నేను చెప్పింది అది. సో వై యూ కేమ్ ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్. because I've always wanted to be an actor like any other person, you know. But yeah, I was looking for a great opportunity, a good opportunity, which Srikanth has given me. Madam, where do you learn acting? Where did you learn? Learn the acting. Yeah, I have done some crash course and all. Yeah.
అన్న మీరు సికందర్ లైవ్ యూనివర్సిటీలో డైరెక్షన్ ఏదో చేశారు డిగ్రీ అని చెప్పేసి వింటున్నాను. మరి డైరెక్షన్ చేసిన తర్వాత డైరెక్షన్ ఫీల్డ్ వెళ్ళకుండా ఈ నటన వైపు రావడానికి కారణం దీని డైరెక్షన్ కూడా అదే కదా, నేనే కదా డైరెక్టర్ వాళ్ళని వచ్చా, ప్రపంచం మన యాక్టర్ చేసింది, హీరో చేసింది. And Black also, Busters. I feel పార్ట్ 2 ఎలా చూడబోతున్నాం? పార్ట్ 2 నిజం చెప్తానా, రాసి పెట్టుకోండి, మీకు ఇంకా ఏం చెప్పను, ఆ రోజు చూద్దాం. and also I want రెండే చేస్తాను. and I also want to say something like about Srikanth. That Srikanth has a different kind of image on public, and social media. The Casanova kind of, the people are always behind it. What I have understand so far, I want to say something about Srikanth, that I don't know why people have misconception about Srikanth and why he's having so much image issue. But after this movie, I'm just hoping that people will change their mind and they will more focus on his work, his dedication and passion than all other rubbish things. శ్రీకాంత్ నెక్స్ట్ మూవీ లారీ చాప్టర్ 2 లో see, that is secret. That's secret. Do you want to see me in Lorry chapter 2? So it ups to the demand. సో థ్యాంక్ యూ సో మచ్, బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, చాలు ఇంకేమొద్దు, చాలు గట్టి కొడదాం Thank you so much. మిగిలిన సినిమాలన్నీ.